హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'దాన్విక నేషనల్' నుంచి మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి నవ్వర బియ్యం అండి. ఈ నవ్వర బియ్యాన్ని ఇండియన్ వైగ్ర రైస్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ రైస్ వచ్చేటప్పటికి త్రేతాయుగం నాటిది ఈ విత్తనం. సో, వీటిని ఎక్కువగా కేరళలో పండిస్తారు. ప్రెజెంట్ అయితే ఆంధ్రాలో కూడా చాలా మంది రైతులు ఈ రైస్‌ని పండిస్తున్నారు. ఈ రైస్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఎక్కువగా ఈ రైసు షుగర్ వాళ్ళండి. అంటే ఎవరైనా తినొచ్చు ఈ రైస్‌ని. వీళ్ళే తినాలి అని లేదు. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిదండి. ఇంకా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో ఒక ఔషధంలా పనిచేస్తుంది ఈ రైస్ అనేది. ఒక మెడిసిన్ వాల్యూ ఉంటుందన్నట్టు. షుగర్ వాళ్ళు కరెక్ట్‌గా ఒక 40 రోజులు తిన్నారు అంటే, వాళ్ళకి ఆటోమేటిక్‌గా షుగర్ కంట్రోల్‌లోకొచ్చేస్తుంది. ఈ నవర బియ్యం తినడం వల్ల. ఈ నవర బియ్యంలో ఏంటి అంటే ఫైబరు, విటమిను అండ్ ఖనిజాలు బాగా ఉంటాయండి. ఇది ఏంటి అంటే చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గూడా బాగా సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నివారిస్తుందన్నట్టు. ఈ నవ్వర బియ్యంలో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అండ్ ఈ నవ్వర బియ్యంలో ఏంటి అంటే అధిక ఫైబర్ ఉండడం వల్ల అదేమవుతుందంటే మనం కొంచెం తిన్నా గూడా మనకి హెవీ అనిపిస్తుంది. రైస్ అనేది. ఎక్కువ తీసుకోలేం మనం తినలేమన్నట్టు. సో, మాకు చాలామంది ఏంటి అంటే కస్టమర్స్ కాల్ చేస్తున్నారు. ఎంక్వైరీ కాల్స్. అంటే మేడం మేము ఈ ఫుడ్ తినగలుగుతామా? మేము ప్రిపేర్ చేసుకోగలుగుతామా? అని చెప్పేసి. ఎవరైనా తినొచ్చండి. ఓన్లీ షుగర్ వాళ్ళే తినాలని లేదు. బట్ షుగర్ వాళ్ళకి ఏంటి అంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ రైస్ అనేది. నాకు షుగర్ లేదు. అయినా గూడా నేను 4, 5 మంత్స్ నుంచి డైలీ నైటు తోడు పెట్టేసుకొని మార్నింగ్ ఫెర్మెంటేషన్ రైస్ తింటున్నాను. చాలా బావుంది నాకు. సో, అలా అన్నట్టు. ఇదేంటి అంటే మనకి వండుకోవడం కొంచెం టైం ప్రాసెసింగ్ అండి. అంటే ఎలా అంటే నైటు అంటే రేపు మార్నింగ్‌కి ఫెర్మెంటేషన్ కంటే ఈరోజు మార్నింగు రైస్ నానబెట్టుకోవాలి. నైటు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాసు రైస్‌కి 8 గ్లాసుల వాటర్ పోసుకొని మనం రైస్ వండుకోవాలి. వండుకున్న తర్వాత అందులో గంజిని వంచేసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే స్టార్టింగ్ కొంచెం స్టమక్ అనీజీగా ఉంటుంది. కొంచెం స్టమక్ పెయిన్ అనిపిస్తుందన్నట్టు వాళ్ళకి. సో, అందుకోసం అని చెప్పేసి మనం గంజి వంచాము అంటే ఆ ఫీల్ ఏముండదు. బావుంటుంది. తిన్నా గూడా డైజెషన్ ప్రాబ్లమ్ గూడా ఏముండదు మనకి. అలా అన్నట్టు. సో, ఇంకొకటేంటి అంటే ఒకవేళ ఫెర్మెంటేషన్ ఒద్దు అన్న వాళ్ళకి పడుకునేటప్పుడు రైస్ నానబెట్టుకోండి. మార్నింగ్ లేసి రైస్ వండుకోండి. దద్దోజనంలాగైనా చేసుకొని తినండి. అంటే పెరుగు కలుపుకొని, అందులో పోపేసుకొని తిన్నా చాలా బావుంటది. పోపేసుకొని తినండి. లేదు అంటే రసం పెట్టేసుకొని మిరియాల రసమో, టమాటా రసమో ఏదో ఒక రసం పెట్టేసుకొని తినండి. ఇంకొకటేంటంటే అండి ఈ రైసు నార్మల్‌గా వేరే వేరే రైసెస్ అయితే ఓన్లీ వడ్లల్లోనే మొలకొస్తుంది. ఈ రైస్ అలా గాదు. రైస్‌కి గూడా మొలకలొస్తాయన్నట్టు. రైసే గాదు. సగం ఇరిగిన ముక్కుంటుంది గదా! రైస్‌ది నూక. అందులో గూడా మొలకొస్తాది. మనకి రాగులు ఇవి ఎలా మొలకలొస్తాయి కడితే, అలా మొలకొస్తాది. ఇందులో అంత అద్భుతం అన్నట్టు ఈ నవారా రైస్‌లో. ఈ నవారా రైస్ ఒకవేళ చాలామందేంటి మా దగ్గర తీసుకున్న వాళ్ళు గూడా కొంతమంది మేడం మేము తినలేకపోతున్నాం అంటున్నారు 2, 3 డేస్‌కి. ఒకవేళ అలా తినలేము అన్న వాళ్ళకండి మేము నవారా స్పౌట్స్ పౌడర్ గూడా ఇస్తున్నాము షుగర్ వాళ్ళకి. సో, మీకు కావాలి అంటే మేము ఆ నవారా స్పౌట్స్ పౌడర్ అయినా పంపిస్తాము. నవారాతో లడ్డూ జేస్తున్నాము, చెక్కలు జేస్తున్నాము, అరిసెలు జేస్తున్నాము, రవ్వ జేస్తున్నాము, ఇడ్లీ రవ్వ జేస్తున్నాము, చపాతీ పిండి జేస్తున్నాము. సో, మనకేంటి అంటే మన బాడీలోకి ఏదో ఒకలాగా ఇది అనేది ఎళ్ళిపోవాలి. ఇలానే పోవాలి అనేదేం లేదు. సో, అందుకోసం అని చెప్పేసి మేమిలా చేస్తున్నాము. సో, ఇంకొకటేంటి అంటే చాలామంది ఒక 2, 3 డేస్ తిన్న తర్వాత అబ్బా! మేడం మా వల్ల కావట్లేదంటే, లేదు చాలా బావుంటుంది. మీరు ఇబ్బంది పడేంత ఇబ్బందిగా అయితే అస్సలుండదు. ఎందుకంటే మా దగ్గరికి మేము ఒక ఫుడ్ ఈవెంట్ చేస్తున్నాము అంటే 4, 5 డేస్ ముందు నుంచే కాల్ చేసి మమ్మల్ని ఎంక్వైరీ చేసి, మేడం మీరు చేస్తున్నారా? ఎప్పుడు? ఎక్కడ చేస్తున్నారని చెప్పేసి మాకు పర్సనల్‌గా కాల్ చేసి క్యారేజెస్ తీసుకొని
లేకపోతే ఫ్యామిలీ మొత్తం ఉంటే 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చేసి అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఈవెంట్‌లో తినేసి ఎళ్ళిపోయే కస్టమర్స్ చాలామందున్నారు మాకు. అడిగి మరి కాల్ చేసి మరి మేమెక్కడుంటే అక్కడికొచ్చి తినేసేవాళ్ళు. సో, ఇంకొకటేంటి ఈ రైస్ అనేది చాలామంది రైస్ తినలేకపోతున్నాం అన్న వాళ్ళకి రవ్వ చేయించుకోండి. ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ గావాలి అంటే నవారా రైస్‌ది మా దగ్గర దొరుకుతుంది. గోధుమ రవ్వ టైప్‌లో కొంచెం రవ్వ టైప్‌లో గావాలి లావుది అన్నా మా దగ్గర దొరుకుతుంది. నవారా రైస్ ఇన్‌స్టంట్ పౌడర్ దోస పౌడర్ గావాలన్నా మా దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు చాలామందికి ఏంటి అంటే ఇమ్యూనిటీ లేక ఎట్లుందంటే చాలామంది హార్మోన్స్ ఇంబాలెన్సు, థైరాయిడ్ అని చెప్పేసి, బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి, షుగర్ అని చెప్పేసి, హార్ట్ అటాకులు ఎక్కడ చూసినా అండి చాలా దారుణం అసలకి. సో, మీరు ఫస్టు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం గాదు. మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోండి. మీరు హెల్తీగా ఉండండి. మీరే జంక్ ఫుడ్ తినడం వలనో, బిర్యానీ తినడం వలనో, ఆయిల్ ఫుడ్ తినడం వలనో, లేకపోతే మంచి మంచి షాపింగ్ మాల్స్‌కెళ్ళి బ్రాండ్స్ కొనుక్కోవడం వలనో, సినిమాలకెళ్ళడం వలనో మీకు ఇమ్యూనిటీ రాదు. మీరు తినే ఫుడ్డు, మీరు తినే ఆ 2 ముద్దలు, ఆ 2 ముద్దలనేది మీరు మీ ఏదో అంటారు గదా! ప్రశాంతంగా కూర్చొని నేచురల్ ఫుడ్డు, నేచురల్ ఫ్రూట్సు, నేచురల్ రైసు. పాసిబుల్ అయినంత వరకు పర్టిక్యులర్‌గా ఇవే తినాలి కాదు. మీకెప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు తినండి. కోవిడ్ లాంటి మహమ్మారి కాదు గదా! ఏదొచ్చినా, ఏ వైరస్ వచ్చినా గూడా మనం హెల్తీగా ఉన్నాం, మనకి ఇమ్యూనిటీ ఉందంటే మనల్ని ఏ వైరస్ గూడా ఏమి చేయదండి. ఇప్పుడు కోవిడ్ వస్తుంది అని చెప్పేసి అనగానే చాలామంది అమ్మో! కోవిడ్ వస్తుందంట, మేము హైదరాబాద్‌లో ఉండం, మేము విలేజ్‌కెళ్ళిపోతాం అంటే అట్లా ఎన్ని రోజులు భయపడతారు? అట్లా ఎన్ని రోజులు భయపడి దాసుకుంటారు? సో, అందుకోసమని మీరు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మీకు చెప్తున్నానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి.